అందరికీ జై శ్రీకృష్ణ అండి. ఈరోజు మనము భగవద్గీతలోని 12వ అధ్యాయం గురించి తెలుసుకుంటున్నాము. అలాగే భగవద్గీత 12వ అధ్యాయంలో తాత్పర్య భావాన్ని కూడా తెలుసుకుందాము. ఎందుకంటే మనకి ఎవరైనా సరే ఈ భగవద్గీత అనేది ఎలా ఉచ్చరించాలి అనేది ప్రాక్టీస్ చేస్తాము. ఆ ఉచ్చారణతో పాటు మనం తాత్పర్య భావాన్ని కూడా తెలుసుకుని ఉన్నట్లయితే దాన్ని మన జీవితంలోకి ఎలా అన్వయించుకోవాలి, ఎలా అన్వయించుకుని మనము భగవతత్వంలో ప్రవర్తించాలి అనేది కూడా మనకి తాత్పర్య భావం తెలిసినప్పుడే మనం దాన్ని అన్వయించుకోగలుగుతాము. కాబట్టి ఈరోజు నేను భగవద్గీతలోని 12వ అధ్యాయంలో 5 శ్లోకాలని చదవడంతో పాటు తాత్పర్య భావాన్ని కూడా వివరిస్తున్నాను. అందరూ కూడా లీలాభాను ఛానల్లో డివోషనల్ పరంగా నాకు తెలిసిన మేర చదువుతున్నానండి, అన్యదా భావించొద్దు. 12వ అధ్యాయము భక్తి యోగము. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు అడిగాడు, నీ భక్తియుత సేవలో ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముని భక్తి సేవలో సర్వదా అన్ని వేళలా యుక్తంగా నెలకొన్నవారా, లేదా అవ్యక్తమైన నిరాకార బ్రహ్మమును అర్పించేవారా, ఎవరు వీరిలో పరిపూర్ణులుగా భావించబడతారు అని చెప్పి అడుగుతున్నారు. అర్జున ఉవాచలో అర్జునుడు అడుగుతున్నాడు. శ్రీ భగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాన్ నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ తే మే యుక్తతమా మతాః. శ్రీ భగవానువాచ, శ్రీ భగవానుడు పలుకుతున్నాడు. ఏమని? నా సాకార రూపము పైననే ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క రూపము పైననే తమ మనస్సును, తమ యొక్క మనస్సుని స్థిరపరిచి, పదిలంగా ఉంచి, స్థిరముగా ఉంచి, మహోన్నతమైన గొప్పదైన దివ్యమైన శ్రద్ధతో ఎవరైతే కాన్సంట్రేషన్తో నన్ను అర్పించడంలో సర్వదా ఎల్లవేళలా నెలకొని ఉన్నవారే అత్యంత పరిపూర్ణులు, అత్యంత పూర్ణము చెందిన వాళ్ళు, పరిపూర్ణులుగా భగవానుడు భావిస్తాను అని చెప్తున్నారు. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యంచ కూటస్థమచలం ధ్రువం సన్నియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. అంటే ఎవరంటే ఇంద్రియాల అనుభూతికి అతీతమైనది, సర్వవ్యాపకమైనది, సర్వము వ్యాపించి ఉన్నది, ఊహాతీతమైనది, మార్పు కలగనిది, మార్పు లేనిది, స్థిరముగా ఉండేది, కదలనిది, అవ్యక్తమును అంటే పరతత్వపు నిరాకార భావనను పూర్తిగా అర్పించే వ్యక్తులు ఎవరైతే ఇంద్రియాలకు అతీతముగా ఉండి, సర్వము కూడా వ్యాపించి ఉండి, ఊహాతీతమయ్యి, మార్పు అనేది చెందకోకుండా, స్థిరముగా ఉండి, కదలకోకుండా, అవ్యక్తమును అంటే పరతత్వమైన భావనని అర్పించే వ్యక్తులు సమస్త ఇంద్రియాలని నిగ్రహించుకోవాలి. ఇంద్రియాలని నిగ్రహము ద్వారా అందరి పట్ల కూడా సమభావం కలిగి ఉండాలి.
జాతి మత కుల అని చెప్పి ఏ విధమైన విభేదాలు లేకుండా అందరి పట్ల కూడా సమభావాన్ని కలిగి ఉండడం ద్వారా సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారే అందరూ సర్వుల సంక్షేమంలో అందరి మంచిని కోరుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, అందరూ సర్వుల సంక్షేమంలో నెలకొన్న వారే చివరికి శ్రీకృష్ణ భగవానుణ్ణి పొందుతారు అని 3-4 శ్లోకాలు తెలియపరుస్తున్నాయి. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. అంటే పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంతో కూడి ఉంటుంది. ప్రగతి ఎప్పుడు కష్టంతో కూడి ఉంటుంది? పరమ పురుషుని అవ్యక్త నిరాకార తత్వము పట్ల మనస్సు అసక్తము అంటే ఆసక్తి వేరు, అసక్తము వేరు. ఆసక్తమైన వారికి ప్రగతి చాలా కష్టంగా ఉంటుంది. అంటే ఆసక్తము అంటే ఇష్టం లేకుండా ఉండడం. ఆ పద్ధతిలో ముందుకు పోవడం దేహదారులకు సర్వదా కఠినమే. అలాంటి పద్ధతి ఎవరికైతే ఉందో వాళ్ళు ప్రగతిని సాధించడం కానీ వాళ్ళ యొక్క పద్ధతిలో ముందుకు పోవడం అనేది కూడా సర్వదా అన్ని వేళలా కూడా కఠినంగా ఉంటుంది అని చెప్పి మనకి 5వ శ్లోకం తెలియచేస్తుంది. ప్రతిరోజు కూడా వీలైతే CWSN లీలా భాను ఛానల్లో భగవద్గీతలో 5 శ్లోకాలను చదువుకుని దాని యొక్క తాత్పర్య భావాన్ని తెలుసుకుందామని మరి ఒక్కసారి మన CWSN లీలా భాను ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. తప్పులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అన్యదా క్షమించండి.